డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపీట్ మైండ్స్. ఈ క్లాస్లో మనం ఆర్ఆర్బి గ్రూప్ డికి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్లో భాగంగా రీజనింగ్కి సంబంధించినటువంటి టెస్ట్ 4లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఇక్కడ DGRZ ఈజ్ రిలేటెడ్ టు HNVG in a certain way based on the English alphabetical order. In the same way, TIHB is related to HPLI. To which of the given options is FDTW related following the same logic? సో ఒక్కసారి ఇక్కడ మనం దీనికి సంబంధించి చూద్దాం. సో ఏముంది ఇక్కడ అంటే DGRZ దీని ఏమని తీసుకున్నాడు అని అంటే HNVGగా తీసుకున్నాడు. సో ఇక్కడ 4, 7, 18, 26, 8, 14, 22, 7. సో ఇప్పుడు చూడండి 4కి 8కి మధ్యలో చూస్తే +4, 7కి 14కి మధ్యలో చూస్తే +7, 18కి 22కి మధ్యలో చూస్తే ఇక్కడ +4, 26కి 7కి మధ్యలో చూస్తే +7. సో ఇలా ఉంది. ఇప్పుడు ఇన్ ద సేమ్ వేలో మనం FDTWకి చూద్దాం. సో FDTWకి మధ్యలో కంపేర్ చేస్తే 6, 4, 20, 23. సో 6 నుంచి చూస్తే ఇక్కడ +4, 6 + 4 దట్ ఈస్ 10, 10th ఆల్ఫాబెట్ J అన్నిట్లలో కూడా కనిపిస్తుంది. సో నెక్స్ట్ 4 చూస్తే ఇక్కడ 4 + 7, 4 + 7 11, 11th ఆల్ఫాబెట్ ఈస్ K. సో K కూడా మూడిట్లలో ఉంది. నెక్స్ట్ తీసుకుంటే 20 + 4, 24 దట్ ఈస్ X అవుతుంది. సో Xతో ఉన్నటువంటివి రెండు ఆప్షన్స్లో ఉన్నాయి. సో నెక్స్ట్ తర్వాత మళ్ళీ చూడండి ఇక్కడ సో +7, 23 + 7 దట్ ఈస్ 30, 30th ఆల్ఫాబెట్ అని అంటే దట్ ఈస్ 4th ఆల్ఫాబెట్ D అవుతుంది. సో ఎండ్ విత్ Dతో ఉన్నటువంటి ఆప్షన్ 4th ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 4 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. డన్. నెక్స్ట్ క్వశ్చన్, రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. So how many such even numbers are there, each of which is immediately preceded by an odd number and also immediately followed by an even number? ఎన్ని సరి సంఖ్యలు ఉన్నాయి, వీటిలో ప్రతిదానికి ముందు వెంటనే బేసి సంఖ్య మరియు తర్వాత వెంటనే సరి సంఖ్య కూడా ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ చూడండి మనకి హౌ మెనీ సచ్ ఈవెన్ నెంబర్స్, ఎన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయట, ముందు వెంటనే ఆడ్ నెంబర్ ఉండాలి అండ్ తర్వాత ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ ఉండాలి. అంటే ఒక ఆడ్ నెంబర్, రెండు ఈవెన్ నెంబర్స్ రావాలి. ఒక ఆడ్ నెంబర్, రెండు ఈవెన్ నెంబర్స్. ఆడ్ నెంబర్ ఈవెన్ ఒకటే ఉంది, ఆడ్ నెంబర్స్ ఉన్నాయి. సో ఆడ్ నెంబర్, రెండు ఈవెన్ నెంబర్స్ వచ్చినాయి. ఆడ్ నెంబర్ ఒకటే ఈవెన్ ఉంది, 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 ఆడ్ నెంబర్ ఒకటే ఈవెన్ ఉంది. సో ఆడ్ నెంబర్ రెండు ఈవెన్స్ రావాలి. సో అట్లాంటిది ఒకటే వచ్చింది కాబట్టి 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ చూస్తే ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లవ్ ఈజ్ కోడెడ్ యాజ్ 2436, వేల్ ఈజ్ కోడెడ్ యాజ్ 3245. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ ఏ ఇన్ ద గివెన్ కోడ్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో ఏకి కోడ్ ఏంటి అని అంటున్నాడు. ఏకి కోడ్ ఏంటి అని అంటే సో ఇక్కడ ఏ ఉంది, వి కామన్, ఎల్ కామన్, ఈ కామన్. సో ఇప్పుడు ఏంటి అని అంటే ఇక్కడ 3, 2, 4 కామన్, అంటే రిమైనింగ్ మిగిలింది 5. సో కాబట్టి 5 డిఫరెంట్ వన్ కదా, 4th ఆప్షన్లో ఉంది 5 అనేది. ఓకేనా? డన్. నెక్స్ట్ తర్వాత బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 ఆఫ్ ద ఫాలోయింగ్ 4 లెటర్ క్లస్టర్ పేర్స్ ఆర్ అలైక్ ఇన్ ఏ సర్టెన్ వే అండ్ దస్ ఫార్మ్ ఏ గ్రూప్. విచ్ లెటర్ క్లస్టర్ పేర్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్? ఇచ్చినటువంటి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి, 4గిట్లలో 3 సెట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నాయి, ఒకటి డిఫరెంట్ వన్ కదా. సో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ 4th వన్ అండ్ ఇక్కడ 26. సో 4కి 26కి మధ్యలో ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ ఏంటి అని అంటే మనకి -4 అవుతుంది. సో ఇక్కడ 18 అండ్ ఇక్కడ 14th ఆల్ఫాబెట్ కదా, ఇక్కడ కూడా -4. ఇక్కడ 10th ఆల్ఫాబెట్, 6th ఆల్ఫాబెట్ ఇక్కడ -4. సో ఇక్కడ 5th ఆల్ఫాబెట్, ఫస్ట్ ఆల్ఫాబెట్ ఇక్కడ -4 ఉంది. నెక్స్ట్ 6th ఆల్ఫాబెట్, 25th ఆల్ఫాబెట్. సో 6కి 25కి చూసుకుంటే ఇక్కడ మనకి -7 ఉంటుంది. సో ఇక్కడ 20 అండ్ ఇక్కడ 13 ఉంది. సో 20కి 13కి మధ్యలో మనకి ఏంటి అని అంటే ఇక్కడ సో -7 ఉంటుంది. సో ఇక్కడ 12 అండ్ ఇక్కడ 5, సో -7, 7 ఇక్కడ 2 అంటే ఇక్కడ 5 వస్తుంది. అన్నిట్లలో -7 ఉంది, కానీ ఇక్కడ మాత్రం ఏముంది, ఓన్లీ 5 ఉంది. సో కాబట్టి మనకు సో సెకండ్ మనకి ఇక్కడ 4th ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి.
ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకుంటే ఇక్కడ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ 3 of the following 4 letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster pair does not belong to that group అని అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి 4 ఇట్లలో 3 సెట్ ఆఫ్ ఆర్డర్లో ఉన్నాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, 16th వన్, 14th వన్ అండ్ 17. 16కి 14కి -2, తర్వాత +3. సో ఇక్కడ 5, ఇక్కడ 3 అండ్ 6, -2 +3. సో ఇక్కడ 20, 18, 21, -2 అండ్ +3. సో ఇక్కడ 7, 6, 8. సో -1 ఉంటుంది, వర్కౌట్ కాదు. -2 +3 అన్నిట్లలో ఉంది, ఇక్కడ మాత్రం -1 ఉంది కాబట్టి 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. డన్, రైట్. నెక్స్ట్ చూడండి ఇక్కడ, refer to the following number series and answer the question that follows. How many such odd numbers are there, each of which is immediately preceded by an even number and also immediately followed by an even number అంటున్నాడు. ఎన్ని బేసి సంఖ్యలు ఉన్నాయి, వాటిలో ప్రతిదానికి ముందు వెంటనే సరి సంఖ్య మరియు వెంటనే తర్వాత సరి సంఖ్య ఉంటుంది అంటున్నాడు. How many odd numbers are preceded by a even number and also followed by a even number అంట. ఈవెన్, ఆడ్, ఈవెన్. ఓకేనా, సో రైట్. ఇప్పుడు చూడండి ఒకసారి, ఈవెన్, ఆడ్, ఈవెన్ కదా, ఈవెన్, ఆడ్, ఈవెన్ లేదు. సో ఈవెన్, ఈవెన్ ఉంది, సో ఈవెన్, ఆడ్ ఉండాలి. సో ఈవెన్, ఆడ్. సో ఇక్కడ చూడండి, ఈవెన్, ఆడ్, ఈవెన్ కావాలి నాకు. సో నెక్స్ట్ చూడండి, ఈవెన్, ఆడ్ లేదు. సో ఈవెన్, ఆడ్, ఈవెన్ ఇక్కడ వచ్చింది. సో నెక్స్ట్ ఈవెన్, ఆడ్, ఈవెన్ లేదు. సో ఒకటే ఉంది. ఓకేనా, ఒకటే ఉంది కాబట్టి సో ఓన్లీ 1 ఈస్ కరెక్ట్. డన్, నెక్స్ట్. తర్వాత, ఇన్ ఏ రో ఆఫ్ 50 స్టూడెంట్స్ ఫేసింగ్ నార్త్, Shruti is 23rd from the left hand. If Daksh is 17th to the right of Shruti, what is Daksh position from the right end of the line? ఉత్తరం వైపున 50 మంది విద్యార్థుల వరుసలో శృతి ఎడమ చివర నుండి 23వ స్థానంలో ఉంది. దక్ష్ శృతికి కుడివైపున 17వ స్థానంలో ఉంటే రేఖ యొక్క కుడి చివర నుంచి దక్ష స్థానం ఏమిటి అంటున్నాడు. సో టోటల్ ఉన్నటువంటి స్టూడెంట్స్ యొక్క సంఖ్య ఎంత అంటే 50. సో శృతి ఎట్నుంచి ఉంది అని అంటే, సో శృతి లెఫ్ట్ నుంచి 23rd పొజిషన్లో ఉంది ఇక్కడ శృతి. ఓకేనా, రైట్. సో దక్ష అనేటోడు 17th టు ద రైట్ ఆఫ్ శృతి. శృతికి రైట్ సైడ్ 17th పొజిషన్లో ఉన్నాడు, అంటే ఈమెకి రైట్ సైడ్లో 17th పొజిషన్ అవుతుంది. అంటే లెఫ్ట్ నుంచి ఎంత పొజిషన్ అవుతుంది అని అంటే జస్ట్ 23 + 17 కలిపితే ఎంత వస్తుంది, 40. సో 40th పొజిషన్ అవుతుంది. ఓకేనా, ఇది లెఫ్ట్ నుంచి చూస్తే 40th పొజిషన్ అవుతుంది. టోటల్ 50 మెంబర్స్ అన్నప్పటికీ గ్యాప్లో ఎంతమంది ఉంటారు, 10 మంది ఉంటారు. నీకేం అడిగిండు, దక్ష పొజిషన్ ఫ్రమ్ ద రైట్ సైడ్ నుంచి అడిగిండు కాబట్టి రైట్ సైడ్ నుంచి ఇక్కడ గ్యాప్లో 10 మంది అండ్ ఈ పొజిషన్ కావాలంటే 11th పొజిషన్. సో కాబట్టి రైట్ సైడ్ నుంచి వాడి పొజిషన్ ఎంత అంటే 11th అవుతుంది. ఓకేనా, సో సెకండ్ ఆప్షన్లో ఉంది ఆన్సర్. డన్, నెక్స్ట్. తర్వాత, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటి గ్రూప్ ఆఫ్ లెటర్స్ ఏంటో చూద్దాం. 2nd వన్, 4th వన్, 6th వన్, 8th వన్, 10th వన్. 10th వన్ అని అంటే ఇక్కడ 10th వన్ అని అంటే జే వస్తుంది. సో మనకి జేతో ఉన్నటువంటి ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో తర్వాత 12th వన్, 14th వన్, 16th వన్, 18th వన్. ఓకేనా, 12, 14, 16, 18, 20. సో 20 అని అంటే ఇక్కడ వచ్చేది ఎంత అని అంటే టీతో ఉన్నటువంటిది సెకండ్ ఆప్షన్. ఓకేనా, సెకండ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్. సో ఇక్కడ చూడండి, నెక్స్ట్ చూస్తే మిస్టర్ జెడ్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 18 kilometers టువర్డ్స్ ద నార్త్. He then takes a left and drives 14 kilometers, then turns left and drives 14 kilometers. He then takes a right turn, drives 13 kilometers, then turns left and drives 25 kilometers. He then takes a left turn and drives 34 kilometers. He takes a final left turn, drives 21 kilometers and stops at point P. How far and towards which direction should he drive in order to reach point A again అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం. మిస్టర్ జెడ్
బిందువు ఏ నుండి ప్రారంభమై ఉత్తరం వైపు 18 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడట. తర్వాత అతను ఎడం మలుపు తీసుకొని 14 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత ఎడం వైపుకు తిరిగి 14 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడివైపుకు తిరిగి 13 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత ఎడం వైపుకు తిరిగి 25 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను ఎడం వైపుకు తిరిగి 34 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. అతను చివరి ఎడం మలుపు తీసుకొని 21 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు మరియు బిందువు P వద్ద ఆగుతాడు. మళ్ళీ బిందువు ఏ చేరుకోవడానికి అతను ఎంత దూరం మరియు ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి అంటున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి, మనకి ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర కదా స్టార్ట్ అవ్వాల్సింది. ఎస్, ఎటువైపు వెళ్తున్నాడు అని అంటే నార్త్ వైపు వెళ్తున్నాడు. ఎంత? 18 కిలోమీటర్లు. ఎటువైపు వెళ్ళిండు? లెఫ్ట్ తీసుకున్నాడు. లెఫ్ట్ తీసుకొని ఎంత? 14 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు. ఎంత దూరం? 14 కిలోమీటర్లు లెఫ్ట్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి ఒక రైట్ తీసుకున్నాడు. రైట్ తీసుకొని ఎంత? ఒక 13 కిలోమీటర్లు. మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేసిండు? లెఫ్ట్ తీసుకున్నాడంట. ఇక్కడ నుంచి మళ్ళీ లెఫ్ట్ తీసుకున్నాడు కాబట్టి ఇట్లా వస్తాడు. ఎంత? 25 కిలోమీటర్లు వచ్చిండు. ఓకేనా? 25 కిలోమీటర్స్ వచ్చిండు. 25 కిలోమీటర్స్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి ఏం చేసిండు అని అంటే తను ఒక 34 కిలోమీటర్స్ లెఫ్ట్ టర్న్ అయిండు. 34 కిలోమీటర్స్ లెఫ్ట్ టర్న్ అయిండు. ఓకే, డన్. తర్వాత ఏం చేసిండు? ఫైనల్గా మళ్ళొక్క లెఫ్ట్ తీసుకున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళొక్క లెఫ్ట్ తీసుకొని ఏం చేసిండు అని అంటే 21 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిండు. 21 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఆగిపోయిండు పి అనే పాయింట్ దగ్గర. అది స్టార్ట్ అయినటువంటి పాయింట్ ఇది, ఏ అనే పాయింట్ దగ్గర. ఎండ్ అయినటువంటి పాయింట్ ఇది. ఇప్పుడు ఏమంటున్నాడు అని అంటే తను మళ్ళీ ఏ అనే పాయింట్కి వెళ్ళడానికి ఎంత దూరం మరియు ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని అంటున్నాడు. ఎంత దూరం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అని అంటే ఎంత దూరం పోతాడు, ఏ డైరెక్షన్లో పోతాడు మరి చూద్దాం ఒకసారి. ఈ డైరెక్షన్ ఏంటిది ఇటువైపు అని అంటే ఇది వెస్ట్ డైరెక్షన్. ఓకేనా? రైట్, వెస్ట్ డైరెక్షన్. టోటల్ ఎంత ఇది? 34 కిలోమీటర్స్. ఓకేనా? డన్. ఇప్పుడు ఈ పాయింట్ ఎంత ఉంది మనకి? 13. ఈ పాయింట్ ఎంత ఉంది మనకి? 14. సో 34లో నుంచి ఈ రెండు కలిపి తీసేస్తే 27. ఓకేనా? 27 తీసేయండి. సో 34లో నుంచి 27 తీసేస్తే మనకి మిగిలేది ఎంత? 7 కిలోమీటర్స్. 7 కిలోమీటర్స్ టువర్డ్స్ ద వెస్ట్ డైరెక్షన్. సో నీకున్నటువంటిది వెస్ట్ డైరెక్షన్లో ఒకటే కదా ఆప్షన్ ఉంది. సో వెస్ట్ డైరెక్షన్ చూపించేటువంటి ఆప్షన్ ఒకటే ఉంది కాబట్టి 7 కిలోమీటర్స్ టు ద వెస్ట్ అనేది ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నెక్స్ట్, ఇఫ్ E stands for plus, F stands for minus, G stands for into and H stands for division, what will come in place of the question mark in the following equation అంటున్నారు. ఒకసారి ఇక్కడ చూడండి, 45 G మీన్స్ ఏంటి? ఇంటూ 3. సో E మీన్స్ ఏంటి? ప్లస్ 28. సో H మీన్స్ ఏంటి? H మీన్స్ అని అంటే డివిజన్ 7. F మీన్స్ ఏంటి? F మీన్స్ -8. సో ఇట్లా ఉంది. ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్ చేద్దాం. 7 టేబుల్లో 4 టైమ్స్. సో 45 ఇంటూ 3. సో ఎంత అవుతుంది? 4 మూడుల 12, 120, 5 మూడుల 15, 135 ప్లస్ 4 -8. ఈ రెండు కలిపితే 139 -8 అని అంటే దట్ ఈస్ 131 అవుతుంది. సో 131 ఈజ్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ హియర్. ఓకేనా? 131 సెకండ్ ఆప్షన్లో ఉంది. క్లియర్? రైట్. నెక్స్ట్, తర్వాత చూస్తే ఇఫ్ ప్లస్ మీన్స్ డివిజన్, మైనస్ మీన్స్ ఇంటూ మీన్స్ మైనస్ అండ్ డివిజన్ మీన్స్ ప్లస్, దెన్ వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్. సో ఇక్కడ ఒకసారి చూడండి, 639 ప్లస్ మీన్స్ ఏంటి అని అంటే డివిజన్ 9, ఇంటూ మీన్స్ ఏంటి? -6, మైనస్ మీన్స్ ఏంటి ఇక్కడ మనకు? ఇంటూ 44, డివిజన్ మీన్స్ మనకి ప్లస్ అవుతుంది 279. ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి చూద్దాం. సో 9 టేబుల్లో ఎంత? సో 9 7s are, సో 63, 9 1s are, మైనస్ 6 ఇంటూ 44 అని అంటే సో 240 24, 240 24 అని అంటే 264 వస్తుంది. అంతేనా? సో 6 4 24, 240, సో 24 అని అంటే 264. 71 మైనస్ 264 ప్లస్ 279. 279 దీన్ని కలిపేసినాం అనుకోండి, 279 ప్లస్ 71. సో ఇక్కడ ఎంత వస్తుంది? 14 15, 350. 350 నుంచి 264ని తీసేయాలి. సో 264ని తీసేస్తే ఎండ్ విత్ 6 రావాలి. సో 34 ఇక్కడ 26 అని అంటే 86 వస్తుంది. 86 ఈజ్ ఇన్ ద థర్డ్ ఆప్షన్ అండి. 86 ఈజ్ ఇన్ థర్డ్ ఆప్షన్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్.
in a certain code language, A plus B means A is the sister of B. A at the rate B means A is the brother of B. A minus B means A is the wife of B. And A hash B means A is the father of B. How is O related to V if the equation is like this? సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం మనం. సో మనకి ఏమంటున్నాడు ఇక్కడ అని అంటే ఓ ప్లస్ పి అంట. ప్లస్ మీన్స్ ఏంటి? సిస్టర్. సో ఓ ఈజ్ ద సిస్టర్ టు పి. ఓకే, సో ఓ ఈజ్ ద సిస్టర్ టు పి అంట. పి మైనస్ టి. మైనస్ అని అంటే ఏంటిది? వైఫ్. సో పి ఈజ్ వైఫ్ టు టి. సో అంటే టి అనే పర్సన్ మేల్ పర్సన్. టి యాష్ జి. యాష్ మీన్స్ ఏంటి? ఫాదర్. సో టి ఈజ్ ఫాదర్ టు జి. జి ఎట్ ద రేట్ వి అంటున్నాం. ఎట్ ద రేట్ అంటే ఏంటిది? బ్రదర్. సో జి ఈజ్ ఇక్కడ బ్రదర్ టు వి. సో ఇది మనకున్నటువంటి అకార్డింగ్ టు ద ఈక్వేషన్ మనకి ఇట్లా ఉంది. ఇప్పుడు హౌ ఈజ్ ఓ రిలేటెడ్ టు వి అంట. ఓ అనే పర్సన్ వీకి ఏమవుతారు అంటున్నాడు. సో వి వల్ల ఇక్కడ మదర్ ఉంది కదా, మదర్ వల్ల సిస్టర్. సో మదర్ వల్ల సిస్టర్ కాబట్టి మదర్స్ సిస్టర్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ వన్. ఓకే, నెక్స్ట్. సో నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? 5, 15, 26, 38, 51. సో 5కి 15కి మధ్యలో +10 ఉంది ఇక్కడ. తర్వాత ఇక్కడ చూసినాం అనుకోండి +11. తర్వాత ఇక్కడ చూస్తే +12. తర్వాత +13. నెక్స్ట్ +14. సో ఇక్కడ మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్ ఉన్నాయి. సో 51 + 60. సో మనకి 51 + 14 అని అంటే దట్ ఈస్ 65 కదా. సో సెకండ్ ఆప్షన్లో ఉంది 65 అనేది. ఓకే, నెక్స్ట్. So here we have the syllogism question, statements and conclusions. Some pomegranates are peaches, some peaches are lemons, all lemons are figs అంటున్నాడు. కంక్లూజన్ లో some peaches are figs, some pomegranates are figs అంటున్నాడు. నెక్స్ట్ ప్రకటనలు చూస్తే కొన్ని దానిమ్మలు పీచ్ పండ్లు, కొన్ని పీచులు నిమ్మకాయలు, అన్ని నిమ్మకాయలు అంజీర్ పండ్లు అంట. తీర్మానాలలో కొన్ని పీచులు అంజీర్ పండ్లు, కొన్ని దానిమ్మలు అంజీర్ పండ్లు. సో ఒకసారి చూద్దాం. Some pomegranates are peach, some peach are lemon. Okay, all lemons are figs. Lemons అన్నీ కూడా ఏమవుతున్నాయి అంటే ఫిక్స్ అవుతున్నాయి. సో నెక్స్ట్ కంక్లూజన్, some peaches are figs. సో పీచెస్లు కొన్ని ఫిక్స్ అవుతున్నాయా? ఎస్, అవుతున్నాయి. కాబట్టి ఫస్ట్ వన్ ట్రూ. some pomegranates are figs. పోమోగ్రనేట్స్ ఇక్కడ ఉంది, ఫిక్స్ ఇక్కడ ఉంది, అవుతున్నాయా? కావట్లేదు, క్యాన్సల్. సో కంక్లూజన్ 1 మాత్రమే ట్రూ అవుతుంది. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ హియర్, దట్ ఈస్ ఇన్ ద థర్డ్ ఆప్షన్. ఓకే, డన్. నెక్స్ట్. సో హియర్ వి గో ద స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. సమ్ పైప్స్ ఆర్ హోస్, ఆల్ హోస్ ఆర్ టనెల్స్. కంక్లూజన్లో సమ్ పైప్స్ ఆర్ టనెల్, ఆల్ టనెల్ ఆర్ హోస్ అంట. సో ఒకసారి ఇక్కడ చూడండి, సమ్ పైప్ ఆర్ హోస్, ఆల్ హోస్. హోస్ అంతా కూడా ఏమవుతుంది? టన్నెల్ అవుతుంది. సో ఇప్పుడు కంక్లూజన్ చూడండి, సమ్ పైప్స్ ఆర్ టన్నెల్స్. ఇక్కడ పైప్స్ ఉంది, ఇక్కడ టన్నెల్స్ ఉంది. పైప్స్ ఇట్లా ఉంది, టన్నెల్స్ ఇక్కడ ఉంది. సో సమ్ రిలేషన్ మేక్ అవుతుంది కదా, సమ్ పైప్స్ ఆర్ టన్నెల్స్ అవుతుంది. ఆల్ టన్నెల్స్ ఆర్ హోస్ అట. టన్నెల్స్ అన్ని హోస్ అవుతాయా? కాదు, హోస్ అంతా టన్నెల్ అవుతుంది కానీ టన్నెల్ అంతా హోస్ అవ్వదు. సో సెకండ్ వన్ ఫాల్స్ అవుతుంది. ఓన్లీ ఫస్ట్ వన్ మాత్రమే ట్రూ. సో ఓన్లీ కంక్లూజన్ 1 ఫాలోస్ హియర్. ఓకేనా? రైట్. సో ఇట్లా తీసుకుంటాం. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ చూడండి. సెలెక్ట్ ద సెట్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెట్స్. ఇక్కడ ఉన్నటువంటి 2 సెట్లలో ఒక లాజిక్ ఉంది, సేమ్ లాజిక్ ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూద్దాం. సో 59కి 71కి మధ్యలో చూస్తే ఇక్కడ +12 ఉంది కదా. నెక్స్ట్ తర్వాత 71కి అండ్ 55కి మధ్యలో చూస్తే ఇక్కడ ఎంత ఉంది? -16 అని ఉంది. ఓకే, రైట్. సో -16 ఉంది. సేమ్ యాజ్ ఇక్కడ చూస్తే +12. 85కి 97కి మధ్యలో చూసినాం అనుకో, సో +12 ఉంది. తర్వాత ఇక్కడ చూస్తే -16 ఉంది. సో +12 -16 అనేటువంటి లాజిక్ వర్కౌట్ అయింది. సో ఇప్పుడు చూడండి 121కి 133కి మధ్యలో, సో ఇక్కడ +12 ఉంది. అవునా? రైట్. సో మరి ఇక్కడ -16 ఉందా? సో 16 అని అంటే ఇక్కడ మనకి 2 ఉండాలి, కానీ లేదు కదా. రైట్. ఓకే, రాదు. సో కాబట్టి కష్టం. ఇక్కడ చూడండి, ఈ రెండిటికి మధ్యలో చూస్తే మనకి
+12 వర్కౌట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తర్వాత ఇక్కడ -16 ఎస్ వర్కౌట్ అవుతుంది. ఓకే, డన్. సో కాబట్టి సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ వన్ అండి. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్లో చూస్తే PQRST and U are sitting around a circular table facing the center. U sits second to the right of R, Q sits second to the left of S, P is on the immediate left of Q, who is sitting on the immediate left of T. PQRST and U కేంద్రానికి ఎదురుగా ఉన్న వృత్తాకార పట్టిక చుట్టూ కూర్చున్నాయి. U Rకి కుడివైపున రెండవ స్థానంలో ఉంది, Q Sకి ఎడం వైపున రెండవ స్థానంలో ఉంది, Qకి ఎడం వైపున వెంటనే P ఉన్నాడు, Tకి ఎడం వైపున ఎవరు కూర్చున్నారు అంటున్నాడు. ఒకసారి ఇక్కడ చూద్దాం. డన్. టోటల్ ఎంత? సో 6 మెంబర్స్. సో టోటల్ 6 మెంబర్స్ కాబట్టి ఇట్లా తీసుకుంటా. ఇప్పుడు దీంట్లో మనకి U సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ R అంట. Rకి సెకండ్ టు ద రైట్ కాబట్టి R ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్ U విల్ కమ్ హియర్. నెక్స్ట్ తర్వాత ఇక్కడ Q సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ S అని అన్నాడు. సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ S అని అంటే ఇక్కడ చూడండి మనకి, సో ఎక్కడ తీసుకోవచ్చు? ఫస్ట్ ఒకవేళ సెకండ్ టు ద లెఫ్ట్ అని చెప్పేసి తీసుకుంటే ఇక్కడ మనకి క్యూతోనే మన ఉందా? సో రైట్, క్యూ కూడా ఉంది కదా ఇక్కడ. P ఈజ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. సో ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ అంటే క్యూకి ఇమీడియట్ లెఫ్ట్లో P ఇక్కడ ఉంటుంది. అండ్ క్యూ అనేటోడు సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ S ఉండాలి, ఎస్కి సెకండ్ లెఫ్ట్లో ఉండాలి. ఓకేనా? డన్. ఒకవేళ మనం చూద్దాం, ఇక్కడ అప్లై చేసి చూద్దాం. అప్లై చేసి చూస్తే ఎస్ ఇక్కడ తీసుకుంటే ఒక గ్యాప్ P ఇక్కడ వచ్చి Q ఇక్కడ వస్తే మళ్ళీ Q రాదు. నువ్వు ఎస్ని ఇక్కడ తీసుకుంటే ఒక గ్యాప్ Q ఇక్కడ వస్తే P ఇక్కడ వస్తుంది. ఇట్లా అయితేనే వర్కౌట్ అవుతుంది, కానీ వేరేలాగైతే వర్కౌట్ కాదు ఇక. సో కాబట్టి ఇట్లా తీసుకోండి. ఇప్పుడు రిమైనింగ్ పర్సన్ ఎవరు? T అనేటోని ఇక్కడనే ఉంచాలి. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగిండు? హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ T అంట. Tకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు? U అనేటోడు ఉన్నాడు. సో కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే, నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. రెఫర్ టు ద ఫాలోయింగ్ నెంబర్ అండ్ సింబల్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలోస్. కౌంటింగ్ టు బి డన్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఓన్లీ అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ మనం చూసినట్లయితే, సో హౌ మెనీ సచ్ సింబల్స్ ఆర్ దేర్ ఈచ్ ఆఫ్ విచ్ ఈస్ ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై అ నెంబర్ అండ్ ఆల్సో ఇమీడియట్లీ ఫాలోడ్ బై అ నెంబర్ అంటున్నాడు. ఇలాంటి ఎన్ని చిహ్నాలు ఉన్నాయి, వాటిలో ప్రతిదానికి ముందు వెంటనే ఒక సంఖ్య మరియు తర్వాత వెంటనే ఒక సంఖ్య కూడా ఉంటుంది అంటున్నాడు. సో ఇక్కడ హౌ మెనీ సచ్ సింబల్స్, ఎన్ని సింబల్స్ ఉన్నాయి, ప్రిసీడెడ్ బై అ నెంబర్ కావాలి అండ్ ఫాలోడ్ బై అ నెంబర్ కావాలి అంటున్నాడు. సో నెంబర్ సింబల్ నెంబర్ కావాలి ఇక్కడ. ఓకే, నెంబర్ సింబల్ నెంబర్ కావాలి. నెంబర్ సింబల్ నెంబర్ కావాలంటే నెంబర్ సింబల్ నెంబర్ ఇట్లా ఉంది, నెంబర్ సింబల్ నెంబర్ ఇక్కడ ఉంది, నెంబర్ సింబల్ నెంబర్ ఇక్కడ ఉంది. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ ఉందా? లేదు, నెంబర్ రెండు సింబల్లు, నంబర్ సింబల్ ఒక నెంబర్ ఉంది. పర్ఫెక్ట్. 1 2 3 4 4 ఉన్నాయి. సో కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? డన్. నెక్స్ట్. సో ఇక్కడ ఒకసారి చూద్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్? 747 743 732 723 713. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో చూస్తే -7 ఉంది. నెక్స్ట్ చూస్తే ఇక్కడ -8 ఉంది. సో తర్వాత చూస్తే -9 ఉంది, తర్వాత చూస్తే -10 ఉంది, తర్వాత -11 రావాలి. సో 713కి 11 మైనస్ చేస్తే 702 అవుతుంది, 702 అవుతుంది. సో 702 అని అంటే ఫోర్త్ ఆప్షన్లో ఉంది. 702 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ ఉన్నటువంటి సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటి నెంబర్ ఏంటో చూడాలి. సో ఈ రెండింటికి మధ్యలో +20 ఉంది, తర్వాత చూస్తే +20, నెక్స్ట్ +29, తర్వాత కూడా +29, నెక్స్ట్ చూస్తే +20 తీసుకోవాలి. సో 109 + 20 129 అవుతుంది. 129 అనేది థర్డ్ ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? డన్. నెక్స్ట్ క్వశ్చన్. రెఫర్ టు ద ఫాలోయింగ్ సిరీస్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్. సో హౌ మెనీ సచ్ ఆడ్ నెంబర్స్ ఆర్ దేర్ each of which is immediately preceded by an odd number and immediately followed by an even number. సో ఇక్కడ ఒకసారి చూడండి, ఎన్ని బేసి అంకెలు ఉన్నాయి, వాటిలో ప్రతి ఒక్కటి వెంటనే ముందు బేసి అంకెతో మరియు వెంటనే తర్వాత సరి అంకెతో ఉన్నాయి అంటున్నాడు.
హౌ మెనీ ఆడ్ నెంబర్స్ ఉన్నాయి ప్రిసీడెడ్ బై ఏ ఆడ్ నెంబర్ అండ్ ఫాలోడ్ బై ఈవెన్ నెంబర్ అంటున్నాడు. రెండు ఆడ్ నెంబర్స్ ఉండాలి, ఒక ఈవెన్ నెంబర్ ఉండాలంట. సో రెండు ఆడ్ నెంబర్స్ ఒక ఈవెన్ నెంబర్ కాంబినేషన్ కావాలి. రెండు ఆడ్ నెంబర్స్ ఒక ఈవెన్ నెంబర్ కాంబినేషన్. సో ఆడ్ ఒకటే ఉంది. రెండు ఆడ్ నెంబర్స్ ఒక ఈవెన్ నెంబర్ కాంబినేషన్. సో రెండు ఆడ్ నెంబర్స్ ఒక ఈవెన్ నెంబర్ కాంబినేషన్. ఎన్ని? 1 2 3 3 ఉన్నాయి. సో 3 కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ హియర్. ఓకేనా? డన్. నెక్స్ట్ తర్వాత ABCDEF are sitting around a circular table facing the center. D sits second to the left of B, E sits second to the right of F, C is an immediate right of D, who is sitting on the immediate left of A. ABCDEF కేంద్రానికి ఎదురుగా ఉన్న వృత్తాకార టేబుల్ చుట్టూ కూర్చున్నాయట. D Bకి ఎడం వైపున రెండవ స్థానంలో ఉంది, E Fకి కుడి వైపున రెండవ స్థానంలో ఉంది, C Dకి కుడి వైపున వెంటనే ఉంటుంది, Aకి ఎడం వైపున ఎవరు కూర్చున్నారు అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. టోటల్ ఎంతమంది? 6 పర్సన్స్ కదా. సో టోటల్ 6 పర్సన్స్. ఏమంటున్నాడు ఇక్కడ అని అంటే ఒకసారి చూద్దాం. డి సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి, బికి సెకండ్ లెఫ్ట్లో 1 2 డి ఇక్కడ ఉంటాడు. నెక్స్ట్ తర్వాత డికి సంబంధించి చూడండి, సి ఈజ్ అన్ ఇమిడియట్ రైట్ ఆఫ్ డి, డికి ఇమిడియట్ రైట్లో సి ఇక్కడ ఉంటారంట. నెక్స్ట్ ఈ సిట్స్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎఫ్, ఎఫ్కి సెకండ్ రైట్ అంటే ఎఫ్ ఇక్కడ తీసుకుంటే ఫస్ట్ రైట్ సెకండ్ రైట్, ఈ విల్ కమ్ హియర్. So the remaining person will come here, that is A. So who is sitting on the immediate left of A? A ki immediate left lo evaru unnaru ani adugutunnaru, that is F. So first option is the correct answer andi. Okay na? First option is correct. Done. Next tarvata, in a certain code language, pig issue node is coded as CDHXGJ and love not news is coded as VNVA, so HX. హౌ ఈజ్ నాడ్ కోడెడ్ ఇన్ ద గివెన్ లాంగ్వేజ్ అంటున్నాడు. సో నాడ్కి కోడ్ ఏంటి అంటున్నాడు. నాడ్ ఇక్కడ ఉంది, నాడ్ ఇక్కడ ఉంది. సో నాడ్కి కోడ్ ఏంటి అని అంటే రెండిట్లలో కామన్గా ఉన్నది ఏంటి? హెచ్ఎక్స్ రెండిట్లలో కామన్గా ఉంది. సో ఆన్సర్ ఇప్పుడు మనకి హెచ్ఎక్సే అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఓకేనా? డన్. నెక్స్ట్ తర్వాత, కరెంట్ స్టార్ట్స్ ఫ్రమ్ పాయింట్ ఏ అండ్ డ్రైవ్స్ 12 kilometers టువర్డ్స్ ద నార్త్. He then takes a right turn, drives 6 kilometers, then turns right and drives 16 kilometers. He then takes a right turn and drives 8 kilometers. He takes a final right turn, drives 4 kilometers and stops at point P. How far and towards which direction should he drive in order to reach point A again అంటున్నాడు. కరెంట్ బిందువు ఏ నుండి ప్రారంభమై ఉత్తరం వైపు 12 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడి మలుపు తీసుకుంటాడు, 6 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత కుడివైపుకు తిరిగి 16 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. తర్వాత అతను కుడివైపుకు తిరిగి 8 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు. అతను చివరి కుడి మలుపు తీసుకుంటాడు, 4 కిలోమీటర్లు డ్రైవ్ చేస్తాడు మరియు బిందువు P వద్ద ఆగుతాడు. మళ్ళీ బిందువు ఏ చేరుకోవడానికి అతను ఎంత దూరం మరియు ఏ దిశ వైపు డ్రైవ్ చేయాలి అంటున్నాడు. సో ఒక్కసారి ఇక్కడ చూడండి, మనకి ఒక పర్టికులర్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవుతున్నాడు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఏం చేసిండు? నార్త్ డైరెక్షన్లో వెళ్తున్నాడు. ఎంత? 12 కిలోమీటర్లు. తర్వాత ఏం చేస్తున్నాడు? హీ దెన్ టేక్స్ ఏ రైట్ టర్న్ తీసుకొని ఒక 6 kilometers వెళ్తున్నాడు. మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకొని ఎంత దూరం వచ్చిండు? 16 kilometers వచ్చిండు. సో ఇక్కడ నుంచి మళ్ళీ ఏం చేసిండు? రైట్ టర్న్ తీసుకొని 8 kilometers వచ్చిండు. ఓకేనా? 8 kilometers వచ్చిండు. తర్వాత ఏం చేసిండు? ఫైనల్గా రైట్ తీసుకొని ఒక 4 kilometers వెళ్ళిండు. ఓకే, ఫైనల్గా 4 kilometers వెళ్ళిండు. ఇప్పుడు పాయింట్ P దగ్గర ఆగిపోయిండు. సో ఇది పాయింట్ ఏ. అగైన్ మళ్ళీ పాయింట్ ఏని రీచ్ అవ్వడానికి అతను ఎంత దూరం ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అంటున్నాడు? ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళాలి. ఈస్ట్ డైరెక్షన్లో ఎంత దూరం పోవాలి? ఇది మొత్తం 8 kilometers. ఈ పైన ఉన్నది 6 kilometers. -6 చేస్తే 8 - 6 అంటే 2 kilometers. సో 2 kilometers టువర్డ్స్ ద ఈస్ట్ వెళ్ళిపోవాలి ఆయన. సో 2 kilometers టువర్డ్స్ ద ఈస్ట్ అని అంటే థర్డ్ ఆప్షన్లో ఉంది అది. ఓకేనా? రైట్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ తర్వాత, DEFG LM and N are sitting in a straight line facing north. Only 2 people sit to the right of D. Only 2 people sit between D and G. Only 2 people sit between E and F. F sits to the immediate left of D. N sits to the immediate right of M, who sits at the third position from the left end of the line అంటున్నాడు. సో DEFG LM and N ఉత్తరం వైపు సరళ రేఖలో కూర్చున్నాయట. డికి కుడి వైపున 2 వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు,
డి మరియు జి మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఈ మరియు ఎఫ్ మధ్య ఇద్దరు వ్యక్తులు మాత్రమే కూర్చుంటారు. ఎఫ్ డికి ఎడమ వైపున వెంటనే కూర్చుంటుంది. ఎన్ ఎంకి కుడి వైపున వెంటనే కూర్చుంటుంది. రేఖ యొక్క ఎడమ చివరి నుంచి 3వ స్థానంలో ఎవరు కూర్చుంటారు అని అడుగుతున్నాడు. సో ఒకసారి ఇక్కడ చూడండి. సో టోటల్ 7 కదా. సో టోటల్ 7 మెంబర్స్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ అన్నాడు. ఓన్లీ 2 పీపుల్ రైట్ ఆఫ్ డి అంట. 1 2 డికి రైట్లో ఇద్దరే ఉన్నారు. సో డికి జీకి మధ్యలో ఇద్దరు ఉన్నారు. డికి జీకి మధ్యలో ఇద్దరు ఉన్నారు. సో 6 మెంబర్స్ అయిపోయారు. టోటల్ 7 కాబట్టి ఇక్కడికి క్లోజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ తర్వాత ఈకి ఎఫ్కి మధ్యలో ఇద్దరు ఉన్నారంట. సో ఎఫ్ అనేటోడు ఎక్కడున్నాడు? ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ డి. డికి ఇమీడియట్ లెఫ్ట్లో ఎఫ్ అనేటోడు ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఈకి ఎఫ్కి మధ్యలో ఇద్దరు ఉండాలి. ఇటువైపు ఇద్దరు ఒకరు, ఇక్కడ ఛాన్స్ ఉంటుంది. ఇటువైపు ఇద్దరు ఛాన్స్ ఉంటుంది. సో ఎఫ్కి ఛాన్స్ ఉంటుంది. అయితే మనకేం చెప్పిండు అని అంటే ఎన్ సిట్స్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎం అంట. ఎమ్కి ఇమీడియట్ రైట్లో ఎవరు ఉండాలి అని అంటే ఎన్ అనేటోడు ఉండాలి అని చెప్పేసి అని అన్నాడు. ఛాన్స్ ఎక్కడ ఉంటుంది వీళ్ళిద్దరికి? సో ఇక్కడ మాత్రమే ఛాన్స్ ఎమ్కి ఇమీడియట్ రైట్లో ఎన్ ఉండడానికి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనకి చూడండి, ఈకి ఎఫ్కి మధ్యలో ఇద్దరు అని అంటే ఈ ఇక్కడ వస్తాడు. ఓకే, రైట్. సో ద రిమైనింగ్ పర్సన్ విల్ కమ్ హియర్, దట్ ఈజ్ ఎల్. ఓకే, డన్. క్వశ్చన్ ఏం అడిగింది ఇక్కడ మనకి అని అంటే థర్డ్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్. లెఫ్ట్ హ్యాండ్ నుంచి థర్డ్ పొజిషన్లో ఎవరున్నారు? 1 2 3. ఇక్కడ ఎవరున్నారు అని అడుగుతున్నారు. సో ఎల్ అనేది ఎక్కడ ఉంది మనకి? సో సెకండ్ ఆప్షన్ 2 కాబట్టి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మనకి లెఫ్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉంది. ఓకేనా, లెఫ్ట్ నుంచి థర్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి అలా మనం తీసుకున్నాం. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ తర్వాత క్వశ్చన్. Which of the following letter number clusters will replace the question mark in the given series to make it logically complete అని అంటున్నాడు. సో సిరీస్లో నెక్స్ట్ వచ్చేటువంటిది ఏంటి అంటున్నాడు? సెకండ్ వన్, ఫోర్త్ వన్, సిక్స్త్ వన్, ఎయిత్ వన్. ఓకే, సో 2 4 6 8. నెక్స్ట్ రావాల్సింది 10. 10th ఆల్ఫాబెట్ ఈస్ జే. సో జేతో ఉన్నది డైరెక్ట్గా ఒకటే ఒక ఆప్షన్ ఉంది. సో ఆప్షన్ 1 ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. నెక్స్ట్. In a row of 47 students facing north, Neha is 21st from the right end. If Kinjal is 8th from the left of Neha, what is Kinjal's position from the left end of the line? ఉత్తరం వైపు ఉన్న 47 మంది విద్యార్థుల వరుసలో నేహా కుడి చివర నుంచి 21వ స్థానంలో ఉంది. నేహాకు ఎడమ వైపున కింజల్ 8వ స్థానంలో ఉంటే రేఖ యొక్క ఎడమ చివర నుంచి కింజల్ స్థానం ఏమిటి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి ఒకసారి, నేహా 21st ఫ్రమ్ ద రైట్ ఎండ్ అంట. సో ఇఫ్ కింజల్ నేహాకి లెఫ్ట్లో ఉంటే పొజిషన్ ఏంది అంటున్నాడు. కింజల్ నేహాకి లెఫ్ట్లో ఉంది అని అంటే 21 ప్లస్ లెఫ్ట్లో 8th పొజిషన్ కదా, రెండింటిని కలపండి. 21 + 8 అని అంటే 29th పొజిషన్. సో 29th పొజిషన్ ఫ్రమ్ ఎట్ నుంచి అని అంటే రైట్ నుంచి, 29th ఫ్రమ్ ద రైట్. ఇప్పుడు వాట్ ఈస్ కింజల్స్ పొజిషన్ ఫ్రమ్ ద లెఫ్ట్ ఎండ్ అంట. సో టోటల్ 47. 47లో నుంచి 29 తీసేయండి. ఓకేనా, తీసేసి +1 యాడ్ చేయండి. యూ విల్ గెట్ ద ఆన్సర్. ఓకే, డన్. సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? 18 వస్తుంది. +1 చేసినాం అనుకోండి 19 వస్తుంది. సో 19th ఫ్రమ్ ద లెఫ్ట్ హ్యాండ్ అవుతుంది. సో దట్ ఈస్ ఇన్ ద ఫస్ట్ ఆప్షన్ హియర్. ఓకేనా, రైట్, డన్. సో ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్. NJOM is related to TPUS in a certain way based on the English alphabetical order. In the same way, PLQO is related to VRWU. To which of the following is RNSQ related following the same logic? సో ఒక్కసారి ఇక్కడ చూద్దాం. సో మనకి NJOM ని TPUSగా కోడ్ చేసిండు. సో 14 10 15 13. సో 20 16 21 19. సో ఇక్కడ చూడండి, 14కి 20కి మధ్యలో +6, 10కి 6కి మధ్యలో 16. సో +6 ఇక్కడ కూడా, 15కి 21కి +6, 13కి 19కి కూడా +6. అన్నిట్లలో +6 లాజిక్తో ఉంది కదా. సో +6 లాజిక్తో ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ చూడండి RNSQ అంటారు. సో RNSQ ఇది తీసుకున్నాం అనుకోండి. సో దీనికి సంబంధించి ఇక్కడ ఏమవుతుంది ఒకసారి గమనిస్తే, R అంటే ఇక్కడ మనకి 18 14, ఇక్కడ 19 17.
ఆర్ నుంచి చూస్తే మనకి సో ఇక్కడ చూడండి +6 కదా. సో 18 + 6 అని అంటే 24. 24th ఆల్ఫాబెట్ ఈజ్ ఎక్స్. సో ఎక్స్తో 2 ఆప్షన్లు ఉన్నాయి. సో ఎక్స్టీ. సో డైరెక్ట్గా థర్డ్ వన్కి వెళ్దాం. థర్డ్ వన్కి వెళ్తే +6. 19 + 6 అంటే 25. 25th ఆల్ఫాబెట్ ఈజ్ వై. సో ఇక్కడ సెకండ్లో మనకి వై లేదు, ఫోర్త్లో ఉంది కదా. సో XT YW. ఓకే, సో ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత సెలెక్ట్ ద ట్రేడ్ విచ్ ఫాలోస్ ద సేమ్ ప్యాటర్న్ యాజ్ దట్ ఫాలోడ్ బై ద 2 ట్రేడ్స్ గివెన్ బిలో. బోత్ ట్రేడ్స్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్. సో ఇక్కడ రెండు మనకి ప్యాటర్న్స్ ఉన్నాయి. దీంట్లో దిస్ ఈజ్ 18th వన్, 14th వన్ అండ్ 12th వన్. 18కి 14కి -4, 14కి ఇక్కడ -2. ఓకే, సో సెకండ్ వన్ కూడా చూద్దాం. 11, 8 అండ్ 15. సో 11కి 8కి మధ్యలో చూస్తే -3, 8కి 15కి చూస్తే +7. సో ఇప్పుడు ఆప్షన్స్లో గమనిద్దాం. 23, 19, 16. సో 23కి 19కి చూస్తే -4, 19కి 16కి చూస్తే -3. కానీ ఇక్కడ మనకి ఫస్ట్ నుంచి సెకండ్కి -4, ఇక్కడ సెకండ్లోని ఫస్ట్ లెటర్ అండ్ ఇక్కడ చూస్తే -2 ఉంది, ఇక్కడ -3 వస్తుంది, వద్దు. WRP అంట. సో ఇక్కడ చూడండి 23, 18. 23, 18 అంటే ఇక్కడ 5 వస్తుంది, ఇది కూడా వద్దు. సో ఇక్కడ చూడండి 22 అండ్ 18 అండ్ 16, -4 అండ్ -2. ఇక్కడ -4, -2 ఫిక్స్, ఇక్కడ కూడా -4, -2 ఫిక్స్ అవుతుంది. దీంట్లో కూడా సెట్ అయితే ఇప్పుడు సెకండ్ వన్ చూద్దాం. ఇది 15th అండ్ 12th అండ్ ఇక్కడ 19th. సో ఇక్కడ చూడండి 11కి 8కి మధ్యలో చూస్తే 11కి 8కి మధ్యలో మనకి ఏమవుతుంది -3. మరి 15కి 12కి -3 అవుతుందా? అవుతుంది. ఓకే రైట్. 12కి ఇక్కడ 19కి +7 అవుతుందా? సో 12కి 19కి +7 అవుతుంది అని అంటే మనకి ఆన్సర్ ఏమవుతుంది? సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ చూస్తే ఇఫ్ A స్టాండ్స్ ఫర్ డివిజన్, B స్టాండ్స్ ఫర్ ఇంటూ, C స్టాండ్స్ ఫర్ ప్లస్ అండ్ D స్టాండ్స్ ఫర్ మైనస్, వాట్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ ఫాలోయింగ్ ఈక్వేషన్. సో ఇక్కడ 29, B మీన్స్ ఏంటి? ఇంటూ 6, C మీన్స్ +243, A మీన్స్ డివిజన్ 9, D మీన్స్ -33. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫైడ్ చేసి చూద్దాం. 9 టేబుల్లో సో ఇక్కడ ఎంత వస్తుంది? 9 రెంట్ల 18. సో 63, 9 ఏళ్ళ 63, 29 ఇంటూ 6 అంట. సో ఇక్కడ 6 రెంట్ల 12, 120 ప్లస్ 9 6ల 54 కాబట్టి 174 వస్తుంది. సో 174 + 27 -33. ఓకే రైట్. సో -33 అని అంటే ఇందులో నుంచి ఒక 6 తీసేసుకుంటే సో 168 అవుతుంది. 168 ఆప్షన్ 2లో ఉంది. ఈ రెండింటిని కలిపి 33 తీసేసినాం అనుకోండి, సో 168 వస్తుంది. రెండింటిని కలిపేసుకోండి. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఎంత వస్తుంది అని అంటే 201. ఓకే, -33. సో చేస్తే 168. దట్ ఈస్ ఇన్ ద సెకండ్ ఆప్షన్ హియర్. ఓకేనా, డన్. సో క్లియర్. సో ఇక్కడ 190 అండ్ 201. ఎస్, పర్ఫెక్ట్. 33 అండ్ 168. ఓకే, సో ఇలా మనకు ఆన్సర్ అనేది ఉంటుంది. సెకండ్ ఆప్షన్లో ఉంది అది. ఓకేనా, రైట్. సో దానండి ఇవి మనకు ఇక్కడ RRB గ్రూప్ Dకి సంబంధించినటువంటి రీజనింగ్ టెస్ట్లోని క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్.